ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాం. ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరును ప్రార్థన చేయండి. మరి దినం దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త నుండి 8వ అధ్యాయము 27వ వచనం. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కన్ను దృష్టి ఉంచి నాలో మీరుండి మా బిడలతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్తలో నుండి కొన్ని వాక్య సందేశాలు మనం చూసినప్పుడు దేవుని బిడలారా, చాలా అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో ఈ వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ ఒక విశేషమైనటువంటి మాట రాయబడి ఉంటుంది. యేసు ప్రభుతో కలిసి శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నట్లు మనం చూడగలం. సముద్రములో ప్రయాణం చేస్తున్నట్లు మనం చూడగలం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులు కలిసి సముద్రములో ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అయితే వారు చేయుచున్న సువార్తకు ఆటంకపరచాలని, వారు వెళ్ళుచున్నటువంటి ప్రయాణానికి ఆటంకపరచాలని సైతాను ప్రయత్నిస్తున్నాడు. వాడు ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ దేవుని పనిని ఆపు చేయలేడు. ఈరోజు చాలా సందర్భాల్లో మనం చూసుకోవచ్చు, ఈ లోకంలో చాలామంది దేవుని పనిని ఆప్ చేయాలని, దేవుని సువార్తను ఆప్ చేయాలని ఎంతోమంది మతోన్మాదులు చాలా రీతిలుగా ఆటంకపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆది నుండి మనం చూస్తూ వస్తే ఎంతోమంది ప్రవక్తలను, దైవజనులను, సువార్థికులను, విశ్వాసులను, ప్రార్థన చేసేవాళ్ళని చాలామంది చేయనివ్వకుండా ఆప్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఎవరి వల్ల కాలేదు. ఆ రోజు యేసు ప్రభుని, శిష్యులను ముందుకు వెళ్ళనివ్వకుండా ఆప్ చేయాలనే సైతానుడు ప్రయత్నం చేశాడు. వాడి ప్రయత్నం ఎలా ఉంది తెలుసా? సముద్రాన్ని ఉన్న పాటున భయంకరంగా కెరటాలు వచ్చేటట్లుగా చేశాడు. గాలి విసిరేటట్లుగా చేశాడు. వాడు చేసే ప్రతి ప్రయత్నము కూడా దేవుని ఎదుట నిలబడదన్న సంగతి వాడికి తెలియదు. యేసు ప్రభు ఆ ధోనిలో కొంచెం నిద్రపోతూ ఉన్నారు. శిష్యులు ఉన్నారు. అయ్యో, చాలా కెరటాలు వేగంగా వస్తున్నాయి, భయంకరమైన గాలి వీస్తుంది. ఈ కెరటాలను చూసి, ఈ గాలిని చూసి శిష్యులు చాలా భయపడుతున్నారు, చాలా ఆందోళన పడుతున్నారు. అయ్యో, ఈ కెరటాలు, ఈ గాలి మనలను హతమార్చేస్తాదేమో అన్న భయం వాళ్ళలోనికి వచ్చేస్తుంది. దేవుని బిడలారా, దయచేసి గమనించండి. యేసు ప్రభువారు శిష్యులతోనే ఉన్నారన్న సంగతి వారు మర్చిపోయారు. దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభు ఎమ్మటనే లేచి గాలిని, సముద్రాన్ని గద్దించి వాళ్ళతో అంటున్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము అల్ప విశ్వాసంతో ఉండకూడదు. మనలో విశ్వాసం ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు గొప్ప విజయాలు అనుగ్రహిస్తాడు. నీ కుటుంబంలో ఏదైనా ఒక అద్భుతం జరగాలని నువ్వు ఆశపడుతున్నావా? దేనికి భయపడకో, విశ్వాసం ఉంచు, తప్పక దేవుడు క్రియ చేస్తాడు. గాలి, సముద్రం ఎదురయ్యింది. దేవుని బిడలారా, గాలి సముద్రం ఎదురైనప్పుడు యేసు ప్రభు ఎమ్మటనే సముద్రానికి ఆజ్ఞాపించారు, గాలికి ఆజ్ఞాపించారు. ఎమ్మటనే అవి నిమ్మలమైపోయాయి, దేవునికి లోబడ్డాయి. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవునికి లోబడుతుంది. ఈరోజు నీవు, నేను, మనము, మన కుటుంబాలు దేవునికి లోబడి ఉంటే తప్పనిసరిగా మనకు వచ్చే సమస్యల నుండి విడుదలై గొప్ప అద్భుతాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, ఈ వాక్యం ద్వారా నీవు బలపరచబడినట్లు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలో వంచు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా ప్రియులందరినీ బలపరచండి, అభిషేకించండి, కృపచేత నింపండి, ఆటంకాలని తొలగించి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలమ్మా.